హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహా05. సో వారాహి అమ్మ నవరాత్రులు 9 days నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నా. ఐఎమ్ సో బ్లెస్. సో ఈ 9 days నవరాత్రుల్లో నేను రోజు వచ్చానన్నమాట అమ్మవారి దగ్గరికి. నాకు తెలియని విషయం ఏంటి అంటే లాస్ట్ రోజు నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట ఈ అమ్మవారు ఎలా వచ్చిందో. ఈ అమ్మవారు ఎలా వచ్చిందంటే అక్కడ ఆ ప్లేస్ అంటే అమ్మవారు ఉన్న ప్లేస్ లో స్టార్టింగ్ లో జేసీపీతో ఏదో వర్క్ చేస్తున్నారంట. అప్పుడు అమ్మవారి విగ్రహం బయటికి వచ్చిందంట. అది అయ్యి కూడా 3 years అవుతుంది. సో 3 years నుంచి అయితే వీళ్ళు ఇలా చిన్నగా షెడ్ వేసి అయితే ఇట్లా పూజలు అయితే చేస్తున్నారు నవరాత్రుల్లో. అండ్ వీళ్ళకి ప్లాన్ కూడా ఉందన్నమాట టెంపుల్ కట్టాలి అని. సో వి విష్ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోవాలి అమ్మవారిది. వారాహి అమ్మ నవరాత్రుల్లో ఏంటో తెలియదు కానీ బై గాడ్ గ్రేస్ నేను టెంపుల్స్ కి వెళ్తున్నాను అనమాట. వారాహి అమ్మ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత మేము అష్టలక్ష్మి టెంపుల్ కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్ ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ చిన్న తిరుపతి లాగా అనిపించింది కొంచెం నాకైతే. చాలా బాగుంది టెంపుల్. సో ఇక్కడ ఫోన్ అయితే అలౌ లేదు పైకి తీసుకువెళ్ళడానికి. సో కిందనే డిపాజిట్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. అందుకే నేను పైన అయితే ఏం తీయలేదు వీడియోస్. అండ్ మాకైతే దర్శనం కూడా అయిపోయిందనమాట. దర్శనం అయిపోయాక ప్రసాదం పెట్టారు పులిహోర. ఇంకా తినేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో మార్నింగ్ వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే నైట్ అన్నదానం ఉంటుంది రండి అని చెప్పారు. ఇంకా మేము అందరం కలిసి అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. మేము వెళ్ళే వరకు అయితే పూజ అయితే అయిపోయింది, కొంచెం లేట్ అయింది. అండ్ రోజు అక్కడ కుంకుమార్చన కూడా చేస్తారనమాట. సో అక్కడ లాస్ట్ డే కాబట్టి ఆ రోజు మాకు వాయినం కూడా ఇచ్చారనమాట ఇక్కడ. అండ్ అక్కడ పంతులు అందరికీ కంకణం కడుతున్నాడు. అండ్ ఇక్కడ పంతులు అయితే ఓపిక కూర్చొని అందరికి కంకణం కట్టి చిన్నపిల్లలకైతే టంగు మీద బీజాక్షరం అయితే రాస్తున్నారు. ఇక్కడ వేదైతే ఇక్కడ అమ్మో ఏమో చేస్తున్నారని భయపడుతున్నాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ నచ్చిందని అనుకుంటున్నా. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుహా05.